నారాయణం సూత్రభాష్యం కృతం వందే భగవంతః పునః పునః. యాదేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఈరోజు చాలా పరమ పవిత్రమైనటువంటి శుభదినం కింద ఇప్పటిదాకా నా ముందర మాట్లాడినటువంటి పరమ పూజ్య గురువులందరూ కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి సభా మండపంలో మనం ఒక్క నిమిషమన్నా ఉంటే ఎంత పుణ్యం వస్తుంది అంటే, మనకి 12 నెలల్లో వచ్చేటువంటి 24 ఏకాదశుల యొక్క పుణ్యమంతా ఈరోజు వచ్చినట్లే. ఎందుకంటే యతులు కానీ దైవానికి సంబంధించినటువంటి పరమ భాగవతులు కానీ, అలాగే సన్యాసి పరంపర గురు పరంపరకు సంబంధించినటువంటి ఉత్తములు ఉండే ప్రదేశంలో నిరంతరము భగవత్ సంచారం ఉంటుంది. ఈ సంచారానికి మీరందరూ కూడా ₹1 ఖర్చు లేకుండా భగవంతుడితో పాటు ఇప్పటిదాకా మీరు కూడా కూర్చున్నట్లే. ఇంతటి చక్కని అవకాశాన్ని కల్పించినటువంటి శైవక్షేత్రం చాలా విశేషమైనటువంటిది. ఈ శైవక్షేత్రాన్ని నడుపుతున్నటువంటి పరమ పూజ్య శివస్వామీజీ వారి యొక్క అమ్మగారు ఎన్ని మల్లెపూలతో శివుణ్ణి అర్చన చేసిందో, దుర్గా మల్లేశ్వరుణ్ణి. బెజవాడలో మల్లీశ్వర స్వామివారు ఉన్నారటండి. విజయవాడ దుర్గ గుడికి చాలామంది పెడతారు, అమ్మవారిని చూసి కిందకి దిగిపోతారు. ఆ పక్కనే మల్లీశ్వర స్వామి వారు ఉన్నారు. అప్పట్లో శంకరాచార్యులు వారు కృష్ణా పుష్కరాలకి వచ్చినప్పుడు స్వామివారి దర్శనమిచ్చి నేను పైన ఉన్నాను అని అంటే, శంకరాచార్యులు వారు స్నానమాడి పైకి వెళ్ళినప్పుడు శివలింగం దగ్గర చుట్టూ మల్లెపూలు బాగా విరివిగా పూసి ఉన్నాయటండి. ఆ పువ్వులతో స్వామివారిని ప్రథమంగా అర్చన చేశారు కాబట్టి ఆది శంకర భగవత్పాదులు వారు వారికి మల్లీశ్వరుడు అని పేరు వచ్చింది. అలాంటి మల్లె పువ్వులతో ఆ మల్లీశ్వరుడికి పూజ చేసిందేమో, ఇంతమంది మల్లెపూల మధ్య చక్కని పువ్వుగా విరాజిల్లేటువంటి శివస్వామిగా వారి అమ్మకు ఉద్భవించాడు ఆ మల్లీశ్వరుడు. అలాంటి చక్కని మల్లె పువ్వుతో చేసిన పూజ ఎప్పుడూ కూడా నిరుపయోగం అనేటువంటిది ఎవ్వరి మనసుల్లో కూడా ఉండకూడదు. అలాంటి ఉపయోగమైనటువంటి ఇక్కడ ఒక పువ్వు సువాసన ఎన్ని రాష్ట్రాలకి, ఎన్ని దేశాలకి, ఎన్ని గ్రామాలకి వెడుతున్నది అంటే, ఇందాక స్వామివారి మీ అందరికీ సెలవిచ్చారు. పాపం మా తోటి స్వాములు మీ అందరి చేత హరే కృష్ణ అని గట్టిగా అనిపించాలని, హరే రామ అని కానీ, జై శ్రీరామ్ అని కానీ, ఓం నమ శివ అనిపించాలంటే కొంతమంది మొహమాటం పడుతున్నారు. కొంతమంది ఏదో మనం వారి ఫాలోవర్ అని అనుకునే వాళ్ళు కొంచెం శబ్దం చేస్తున్నారు. మిగతా వాళ్ళు మన నామం కాదు ఇంకొక నామం కదా అని ఇంకొకళ్ళు సైలెంట్గా ఉన్నారు. వీళ్ళందరినీ భగవంతుడు పైనుంచి పరిశీలన చేస్తూనే ఉంటాడు. కాశీలో 4 మాత్రమే మాట్లాడతారండి, ఒకడు మాట్లాడలేడు. రామనామ సత్యహై అంటూ ఉంటారు. ఈ 4 వాణి మాత్రమే మోసుకెడుతూ ఉంటారు. కాబట్టి మోసే స్థానంలో ఉందామా, మోసుకి వెళ్ళే స్థానంలో ఉందామా అనేది మీరందరూ గమనించుకోండి. కాపు శ్రీనివాసరావు, మిమ్మల్ని మోయించుకుంటారా, మీరు ఇంకొకరిని మోస్తారా? మోసినవాడు రామనామ సత్యహై అంటున్నాడు, మోయించుకునేవాడు మాట్లాడలేకపోతున్నాడు. ఆ వచ్చే రోజులోగా ఇందాక శివస్వామి వారు చెప్పారని భక్తి సుందరదాస్ జీ చెప్తున్నారు, జీవితాన్ని త్యజించడం అంటే వారు నా తదనంతరం గురించి కూడా ఆలోచన చేసి క్షేత్రాన్ని దినదినం వృద్ధి ఎలా చేయాలి. ఆయన వృద్ధి కాదు, శివస్వామి వారి వృద్ధి కావాలంటే గంటలో వారి వెనకాతల బ్యాంకులో చక్కగా డబ్బులు బాగా వస్తాయి. వారి మనసు లోపల ఉండేటువంటి పరమ పవిత్రమైనటువంటి శివుడి యొక్క కోరిక ఏదైతే ఉందో, శివ అంటే మంగళము, శివ అంటే పాపాలను నశింపజేసేటువంటి వాడు. అలాంటి నామాన్ని వారి అమ్మగారి చేత ఆయన పెట్టించుకుని తన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పాపాన్ని పోగొట్టి మంగళమైనటువంటి పుణ్యాన్ని మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో అంటే మీకు ఉండేటువంటి
రేపో మాపో లేపేసే బ్యాంకులు కాదండి, భగవంతుడి దగ్గర బ్యాంకు ఉన్నది. శ్రీకృష్ణుడు చెప్తాడు, నాయనా నీ బ్యాంకులో పుణ్యం ఎంత ఉంటుందో అంత ఉత్తముడుగా నీవు జన్మిస్తావు. మనం చాలా పుణ్యం తెచ్చుకున్నాం కాబట్టే ఒక క్షేత్రంలో, ఒక నదీ తీరంలో, ఒక గొప్ప యతీశ్వరులు స్వామీజీల సమక్షంలో ఇంతసేపు భగవన్నామాన్ని వింటూ, మంచి వాక్యాలను వింటూ, మంచి సంప్రదాయమైనటువంటి విషయాలను తెలుసుకుంటున్నామంటే మనందరికీ చాలా పుణ్యం మన బ్యాంకు లోపల దాచిపెట్టారు మన పితృదేవతలు. వారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. అలా చేశారేమో ఇక్కడ మంచి పుణ్య ఫలము ఇక్కడ బయటికి సంప్రాప్తమైంది. అలాంటి ఫలాలు మీ ఇళ్లల్లో కూడా ఉద్భవించాలని చెప్పే ఈ రోజున పంచమూర్తుల యొక్క ప్రతిష్టా కార్యక్రమం, ఒక వారాహి, ఒక శ్యామల, ఒక నాగమానస, ఒక కాళీమాత, ఇలాంటి దేవతలన్నీ కూడా ఎందుకు పెట్టుకుంటున్నామండి? కాళికామాతను చూసి చాలామంది భయపడతారు, కానీ కాళీమాత చాలా ప్రేమ స్వరూపండి. అమ్మవారిటండి పెద్ద రూపం అయిపోయింది. మనకి ఇప్పుడు కొన్ని పాషాణ మతాలు ఉన్నాయి, మహిషాసుడి యొక్క తమ్ముళ్ళు వాళ్ళందరూ, ఆ మతాల వాళ్ళందరూ కూడా. అప్పట్లో అమ్మవారు చంపింది, మళ్ళీ చంపడానికి విష్ణుమూర్తిని 10వ అవతారంగా నువ్వు ఎత్తునైనా అని కొద్ది రోజుల్లో ఆయన కూడా వస్తాడు. దశావతారాలు ఇంకొక అవతారం మిగిలిపోయింది, ఆయన వస్తాడు. కాబట్టి ఆయన వచ్చేలోగా కాళికాదేవి చెప్పినటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఆ కాలంలో మనం పడిపోకుండా, అకాలంలో మనం పడకుండా సకాలంలో భగవంతుడు సన్నిధానానికి చేరటానికే ఈ పంచమూర్తుల యొక్క విగ్రహ ప్రతిష్ట ఈరోజు జరిగింది ఇక్కడ శైవ క్షేత్రంలో. కాళీమాత శివుణ్ణి తొక్కుతున్నట్టుగా ఉంటుంది, ఇలాగా తొక్కి అమ్మవారి నాలి కొరుక్కున్నట్టుగా ఉంటుంది. అందరూ ఏంటి మొగుణ్ణి తొక్కి నాలి కొరుక్కుందా అనుకుంటూ ఉంటారు, మొగుణ్ణి తొక్కడం ఏమిటి అనుకుంటారు. అంతవరకు మీది అది అజ్ఞానము. దాని లోపల పరిశీలన చేసినట్లయితే అమ్మవారు పెద్ద తేజోరాశిగా మారిపోయి రాక్షస సంహారం జరిగిన తర్వాత ఆకలి వేస్తున్న సందర్భంలో సర్వదేవతలు కూడా శివుణ్ణి పంపించి, నాయన ఆవిడిని నువ్వే, ఆ శక్తిని నువ్వే మళ్ళీ ప్రేమ రూపిగా మార్చాలి, అమ్మని మేము ఇలా చూడలేము అన్నప్పుడు ఆయన వెళ్ళి భిక్ష అడుగుతాడు. అలాగా శివస్వామి ఇవాళ మీ అందరినీ కూడా ఒక భిక్ష అడుగుతున్నారు. డబ్బు రూపకంగా కాదు, మన ధర్మానికి మీరు కూడా ఒక కాళీ మాతల్లాగా మారండి, ఒక వారాహి మాతల్లాగా మారండి, ఒక నాగమానస మాతల్లాగా మారండి, ఒక రాజ్యశ్యామలుగా మారండి, ఒక భైరవుల్లాగా మారండి, ఒక కృష్ణుడిలాగా మారండి. అందుకని మనం ఇక్కడికి వచ్చాం, మారటానికి వచ్చాం. మన శరీరం లోపల మలినం బాగా పట్టి ఉంది. ఎలా పట్టి ఉన్నది? ఒక సంవత్సరం క్రిందట వండిన గిన్నెలో, మాంసాన్ని వండిన గిన్నెలో 1 సంవత్సరం తర్వాత వాసన చూసినా కూడా ఆ గిన్నెకు మాంసం వాసన ఎలాగైతే ఉంటుందో పోకుండా మన శరీరానికి పాపపు ఆలోచనలు, ఇందాక మీరు చెప్పారు కదా, ఏవో రకరకాల ఇష్టులందరూ తయారయ్యారు, వాళ్ళు పాపిష్టులై మన బుర్రని పాపిష్టి పనులు చేయించడానికి తయారయ్యారు. అలాంటి వాసన మనకి బాగా పట్టు. ఆ వాసనను పోగొట్టేది కాళికాదేవి, ఆ వాసనను పోగొట్టేదే వారాహీదేవి, ఆ వాసనను పోగొట్టేదే నాగమానస. కాబట్టి అలాంటి మూర్తులను మనం ఇక్కడ ప్రతిష్ఠ చేసుకున్న సందర్భంలో ఆ కాళీమాత దగ్గరికి పరమేశ్వరుడు వెళ్ళి, అమ్మా భిక్షాందేహి అని ఆయన అడుగుతున్నట్టండి. ఆకలిగా ఉన్న అమ్మవారి ఎదుటకుండా నిలబడి, అమ్మవారికి తెలియకుండా ఇలా ముందరికి నడుచుకుంటూ వచ్చింది. ఆ శివుడు ఇంతగా కనిపించేసరికి ఆమె బొటనవేలు తగిలి శివుడు కింద పడిపోతే ఆ కాలు పెట్టినప్పుడు వెంటనే ఆమె శక్తినంతా కూడా మళ్ళీ శివుడు తన హృదయం లోపల శివా శివ శక్యైక రూపిణి లలితాంబిక, లలితా సహస్రనామంలో చివరి నామావళిలోనే ఇది ఉంటుంది. ఆ శక్తిని తన లోపల ఐక్యం చేసుకుని, ఆ శక్తిని ఇక్కడ కూడా శివస్వామి వారి శైవక్షేత్రంలో శక్తి ఆరాధన చేసి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ శక్తిని ధారపోస్తూ మీ దరిద్రాలని, మీ దోషాలని పోగొట్టడమే కాకుండా మీ చేతే ధర్మ విజయం జరిగేటట్టుగా ధర్మయాత్ర మీ చేత చేయించాలని చెప్పి ససంకల్పంతో ఒక కాళీలాగా, ఒక ప్రచండ భైరవుడిలాగా మారి ఈ రోజున ఇంత కార్యక్రమాన్ని పెట్టి దానిలో కొద్దిపాటి వాసనలు మాకు కూడా మిగతా పరివార దేవతలు ఉన్నట్టుగా మమ్మల్ని కూడా పరివార దేవతలుగా ఆయన కలుపుకొని మీ అందరికీ శుభమైనటువంటి ఆశీస్సులు అందించడానికి ఆ అమ్మవారు ఎప్పుడైతే ఆ శివుడి కాలు పట్టుకుని లాగేసుకున్నాడో, అయ్యో అని కిందకు చూసి నా జ్ఞానాన్ని నేను తొక్కుకున్నానా? శివుడు అంటే జ్ఞానము,
తొక్కుకున్నానా అనుకుని అప్పుడు నాలిక కొరుక్కుంటుందిటండి, తప్పు చేశాను. అలాంటి కాళీమాతని వాళ్ళు ఇక్కడ మనం ప్రతిష్ఠ చేసుకున్నామంటే ఇది జ్ఞానక్షేత్రము. కావాల్సి వస్తే సంహరించడానికి యుద్ధక్షేత్రం కింద మారుతుంది. శ్రీకృష్ణుడు చెప్పాడు భగవద్గీతలో, అవసరమైతే మేము ఇటు లేకపోతే అటు. కాబట్టి అలాంటి క్షేత్రంగా ఇంతమంది స్వామీజీల సమక్షంలో ఈ రోజున ఈ కార్యక్రమానికి నన్ను కూడా ఒక దీపము వెలిగించడానికి అందరం కలిసి ఒక సమిధగా మారినట్టుగా నన్ను కూడా ఎంతో ప్రేమగా వారు ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి, నాకు వారేం తెలియదండి అసలు, నాకు శివస్వామి వారు నా అడ్రస్ తెలుసుకుని ఒక మనిషిని పంపించి మీరే రావాలి తప్పకుండా అని చెప్పి కొన్ని సంవత్సరాల నుంచి వారు ఎంతో ప్రేమగా వారి సోదరుడులాగానో వారి ఇంట్లో కుటుంబ సభ్యుల్లాగానో వాళ్ళ అబ్బాయిలాగా, అంటే ఏంటి, శివుడు అనే పేరు పెట్టుకున్న వాళ్ళకి మంగళమే కనిపిస్తుంది. అక్కడ పుత్రిక పుత్రుడు అంతే, అక్కడ వేరే భావన ఉండదు. అలాగా మమ్మల్ని ఆహ్వానం చేసి మా నుంచి మీకు మంచి ధర్మబోధ చేయించాలి, తద్వారా మీలో చైతన్య శక్తి కలిగి ధర్మయాత్రలో మీరు కూడా ఒక సమిధిలో కావాలి అంటే మీరు మోసేవాళ్ళులాగా ఉండాలి కానీ మోయించుకునేవాళ్ళులాగా ఉండకూడదు. కాబట్టి ఇప్పుడు మీరు నేను చెప్పిన దాన్ని మోస్తారో మోయించుకుంటారు, అది మీ చేతుల్లో ఉంది. జై భోలో దుర్గా మాతాకి. కొంతమంది ఇంకా మోయించుకునే స్టేజ్లోనే ఉన్నట్టున్నారు. జై భోలో కాళీ మాతాకి, జై భోలో నాగమానస మాతాకి, జై భోలో రాజశ్యామల మాతాకి, జై భోలో లలితా పరమేశ్వరి మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, గో మాతాకి, గాయత్రి మాతాకి, వేద మాతాకి. వందే వందే. తింటాం కదండి. తర్వాత ఇప్పుడు బాగా గ్యాస్ సిలిండర్ లోపల బాగా ఉంది, దాని నుంచి ఆకలేసి ఈ సిలిండర్ బయటికి వెడితే మళ్ళీ ఫుల్ చేయాలి వితౌట్ డైజెషన్. కాబట్టి గట్టిగా చెప్పండి, 2 ముద్దలు ఎక్కువగా ఉన్నాయి. పాయసం రెడీగా ఉంది, దద్దోజనం రెడీగా ఉంది, పులిహార రెడీగా ఉంది, వేడి వేడి జిలేబీ నాలిక మీద వేసుకుంటే పొట్టలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి గట్టిగా చెప్పండి, జై భోలో దుర్గా మాతాకి. వందే వందే వందే. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.